మనకు సంబంధించి డేటా మొత్తం ఒక్కరి చేతుల్లో ఉంది, మనం మోసపోతున్నామని వైకాపా నేత బుగ్గన్న ఆరోపిస్తున్నాడు. మరి ఆ డేటా ఎవరి దగ్గర ఉందో బుగ్గన్నే అడిగి తెలుసుకుందాం రండి. బుగ్గన్న ఇంక స్టార్ట్ చేయి. దాదాపు ఎవరైతే ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ వ్యక్తిగత సమాచారంతో పాటు వాళ్ళ దగ్గర ఆధార్కు సంబంధించిన యూనిక్ ఐడెంటిటీ నంబర్, యూఐడి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ ద్వారా ఈరోజు ఆ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు ఆ నంబర్ ద్వారా ఒకవేళ ఎవరన్నా కానీ హ్యాకింగ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లు కానీ, మనకు సంబంధించిన పేటిఎం అకౌంట్స్ కానీ, మనకు సంబంధించిన ఈమెయిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా బయటపడే ప్రమాదం ఉంది. ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది ఇదంతా కూడా. ఒరే ఒరే ఒరే, ఎవరి దగ్గర మన ఆధార్ కార్డు నెంబర్లు ఉన్నాయి బుగ్గన్న? పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర ఏంది? ఇంత విపరీతమైన మరి డేంజరస్ పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు, ఎందుకంటే ఇదంతా కూడా ఐటీ శాఖకు సంబంధించినది, పంచాయతీరాజ్కు సంబంధించి, ఆయన ఏమంటారు తెలిసిన, ఈ సమాచారం అంతా కూడా ఇంటర్వ్యూలోనో ట్వీట్లోనో ఎక్కడన్నా చెప్తారు, ఈ సమాచారం అంతా కూడా ప్రగతి కోసము పరిపాలన కోసం అవుతాం. కరెక్టే సార్, ప్రగతి కోసం పరిపాలన కోసం అవసరమే. కానీ ఇది ఒక ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పోసుగల నేను ఉగ్రవాదులు అనుకున్నాను స్వామి, కామెడీగా. అయినా ఒక ప్రైవేట్ సంస్థకి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంది చీపుగా? ఆ ప్రైవేట్ సంస్థలు కూడా ఎవరు సార్? వాళ్ళు ప్రైవేట్ సంస్థలు చెప్తాం. ప్రైవేట్ సంస్థలు ఎవరనేది, ఆ ప్రైవేట్ సంస్థలు వచ్చేసి ఒకటి బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ఇది ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. ఇంకొకటి ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది ఎక్కడుంది? హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి అశోక్ దాకవరం. బ్లూ ఫ్రాగ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి ఫణికుమార్. అయితే వీళ్ళ గురించి మనం విచారించినట్లయితే ఎప్పుడు కూడా తరచూ ఎక్కడుంటారు వీళ్ళు అంటే చీఫ్ మినిస్టర్ గారి పేషీలో. వాళ్ళు ఎక్కడైనా ఉండని బుగ్గన్న, కానీ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంది? అంటే టీడీపీ ఏమైనా గోల్మాల్ చేస్తుందంటావా? ఎవరనైనా చెప్తారు. ఫణికుమార్ గారు, అశోక్ దాకవరం గారు ఎక్కడ దొరుకుతారనంటే వెలగపూడిలో బ్లాక్ నెంబర్ 1లో చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారి పేషీలో అనేసి ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. అసలు ఇదంతా ఈ బయటికి ఎట్లా వచ్చింది అంటే ఈ మధ్య కాలంలోనే విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ తొలగిస్తూ ఉన్నారనమాట. ఎట్లా తొలగిపోతున్నాయి, ఏ విధంగా తొలగిపోతున్నాయని చెప్పి పరిశోధన చేసుకుంటూ పోతే తీరా అర్థమైనది ఏమంటే ఇదంతా కూడా కలిపి వీళ్ళు క్రియేట్ చేసిన ఈ వ్యవస్థ ద్వారా, వీళ్ళు చేస్తున్న పని ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించేదానికి ఉపయోగపడుతుందని ఎట్లా అని చెప్పి చూడడం జరిగింది. నిప్పోసుగాల ఓట్లు గల్లంతు చేస్తున్నారా? ఎంత పెద్ద క్రైమ్ బుగ్గన్నా. అసలు వీళ్ళ థీరీ ఏంది? వీళ్ళు ఒక థీరీ స్టార్ట్ చేసినారు, 4 సర్కిల్ థీరీ, 4 సర్కిల్స్ థీరీ అని ఒక థీరీ స్టార్ట్ చేసినారంట. వీళ్ళు ఏమదంటే మొత్తం ఓటర్లను 4 భాగాలుగా విభజించినారనమాట. ఒక భాగం వచ్చేసి టీడీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి న్యూట్రల్ ఓటర్, ఒక భాగం వచ్చేసి అక్కడ స్థానికంగా మరి లేని ఓటర్, అక్కడ రెసిడెన్స్ లేని ఓటర్. అదేం లెక్క? మరి బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఆటలో అట్టిపొళ్ళ ఏంది కామెడీగా? సో 4 భాగాలు 4 సర్కిల్ థియరీ అని చేసినారు. ఏ విధంగా చేసినారు, ఈ విభజన ఏ విధంగా చేయగలిగినారు, ఈ సెగ్రిగేషన్ కానీ స్లాటింగ్ కానీ ఏ విధంగా చేయగలిగినారంటే వీళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ ప్రజా సాధికార సర్వే అని పెట్టినారనమాట. ప్రజా సాధికార సర్వేని 3 సంవత్సరాల కింద పెట్టి వాళ్ళు విఆర్ఓ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా ట్యాబ్లు ఇచ్చి మొత్తము వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సర్వే చేసి ఆ సర్వేలో ఎంతమంది ఉండారో, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ మేల ఫీమేల్, మగనా ఆడనా, ఏం చేస్తున్నారు, వ్యవసాయమా, ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా, మోటార్ సైకిల్ ఉందా, టీవీ ఉందా, ఇంకోటి ఉందా డీటెయిల్గా సేకరించినారు. వాళ్ళెవరే సేకరించడానికే? అసలు దేని కింద వస్తుంది బుగ్గన్న? ప్రభుత్వ శాఖలా? ఇదంతా ఏ విభాగంలో ఉంది ప్రభుత్వంలో? ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. దీనికి హెడ్ ఎవరు? అహ్మద్ బాబు గారు ఐఏఎస్. ఆర్టీజీఎస్ అంటే ఇప్పుడు 1100 అని మనకు ఫోన్ వస్తుంది చూడండి, అదే సేమ్ అదే ఆర్టీజీఎస్. ఈ సమాచారం అంతా తీసుకొని ఒక చోట పెట్టినారనమాట సర్వర్లో. ఏదది? స్టేట్ రెసిడెంట్ డేటా హబ్. అంటే రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక్క చోట పెట్టినారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా
ఈ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్లో చేరి ఉంచినారనమాట. సరే, గవర్నమెంట్ పని బాగానే చేశారు. మరి ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఓట్లు ఎట్టా తీసేస్తారో? నెక్స్ట్ ఏం చేసినారు వీళ్ళు, ఎలక్ట్రల్ రోల్స్ దగ్గరికి పోయి ఓటర్ లిస్టు తీసుకొని ఓటర్ లిస్టులో ఎలక్షన్ కమిషన్కు తెలియకుండానే వీళ్ళు సేకరించినారు. అది ఎట్లా అనేది మేము చెప్తాం. సేకరించి ఆ ఎలక్ట్రల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఓటర్ లిస్ట్ ఉందో ఓటర్ లిస్టులో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన పేరు, ఆయన జెండర్ మగన ఆడన, ఆయన వయస్సు, ఆయన కుటుంబము, ఆయన ప్రభుత్వం నుంచి తీసుకున్న బెనిఫిట్స్, ప్రభుత్వానికి సంబంధించిన ఇది, ఆయన వ్యక్తిగతంగా మరి ఆర్థిక పరంగా ఆయన స్తోమత, ఇది కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేసుకున్నారనమాట. వామ్ము, అంటే ఎలక్షన్స్లో గెలవాలని ఎట్టా చేశారని నువ్వు చెప్పకనే చెప్తున్నావు స్వామి. నాకు అర్థం అవుతుందిలే, నువ్వు కంటిన్యూగా. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసినారు వాళ్ళు, విపరీతంగా 1100 నుంచి ఫోన్ కాల్స్ కొడుతూ పోయినారు. మీకు ఇది నచ్చిందా, మీకు ఇది వచ్చిందా, మీకు చేరిందా, మీకు సంతృప్తికరంగా ఉందా. ఎందుకది ఒకటేసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి రేషన్ అందిందా మీరు సంతృప్తికరంగా ఉండాలంటే అర్థం ఏమంటే 4 సార్లు 5 సార్లు 6 సార్లు రేషన్ తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరంటే వీళ్ళు తెలుగుదేశం పట్ల వీళ్ళు సంతోషంగా లేరు అని వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకున్నారు. చేసుకొని ఈ 4 భాగాలుగా విభజించేసినారనమాట. నెక్స్ట్ దీన్నంతా తీసుకుపోయి ఎవరికి ఇచ్చినారు, సేవామిత్ర అని ఒక యాప్ పెట్టినారు. సేవామిత్రకి ఇవ్వడం ఏంది? అది ఓ గవర్నమెంట్ శాఖనా ఏంది? అసలు సేవామిత్ర అంటే ఏంది? ఏమిటి సేవామిత్ర అంటే, సేవామిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్. అంటే ప్రతి ఒక్క బూత్ అప్రాక్సిమేట్గా బూత్కు 1000 మంది ఉంటే 1000 మంది ఒక సేవామిత్ర అని ఒక వ్యక్తికి పెట్టినారు. వాస్తవానికి ఆ సేవామిత్రుడు ఎవరైతే వీళ్ళు నియమించినారో వాళ్ళను కూడా సర్ప కింద ప్రభుత్వం ద్వారానే వాళ్ళను ఎంప్లాయ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉండి రన్ చేస్తున్నారు ఫైల్. అది సేవామిత్ర అనే వ్యక్తిని పెట్టి అది ఎంత బాగా ఒక్కొక్క బూత్కి ఒక వ్యక్తి, రీజన్కి ఒక వ్యక్తి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక వ్యక్తి, పిరమిడ్ మాత్రం నీట్గా స్ట్రక్చర్ చేసి పెట్టినారు. ఈ సేవామిత్ర డ్యూటీ ఏమంటే ఆయన యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ లోపల ఆ యాప్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్ లిస్ట్ ఉంటుంది, తన ఓట్ నంబర్ ఉంటుంది, తన పేరు ఉంటుంది, తన వయసు ఉంటుంది, తన అడ్రస్ ఉంటుంది, తను ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల బెనిఫిట్లు పొందినారని ఉంటుంది, తన ఆర్థిక స్తోమత దాంట్లో కనపడుతుంది అనమాట. ఇబ్బండబడా, ఎంత మోసం ఇదే! ఇట్లా చేస్తే ఇక రాజకీయాల మీద నమ్మకం ఎట్టుంటుంది స్వామి? నా వల్ల కావడం లేదు వినడానికి.